విమోచన దినోత్సవ సందర్భంగా పాంప్లెట్ మరియు స్టిక్కర్స్ కూడా రాష్ట్ర అధ్యక్షుల గారి చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. మనం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రజాకార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆధారిత సినిమా స్క్రీనింగ్ మనం 11 తారీఖు దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వస్తూ ఉన్నారు. మరి కేంద్ర మంత్రులు ఇద్దరు మన సంజయ్ అన్న మరియు కిషన్ రెడ్డి గారు, మరి దాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టేట్ లీడర్స్ అందరూ ఈ సినిమాకు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విమోచన అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో 12 తారీఖు నుంచి ర్యాలీలు, తర్వాత ఏంటంటే ప్రతి మీటింగ్కు ఒక ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నాయకులు జెండాలు తన ఇంటి మీద ఎగిరేయాలని ఒకటి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 14, 15 నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరులైన చరిత్ర స్థలాల సందర్శనగా నివాళులు అర్పించాలి. అదేవిధంగా 14, 16 రాష్ట్ర స్థాయిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం. సెప్టెంబర్ 17వ తారీఖు విమోచన దినము కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో దానికి మన కేంద్ర మంత్రి వారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు. దానికి మొబిలైజేషన్ అవన్నీ కూడా చేయడానికి జరుగుతుంది. పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ విమోచన దినానికి కేంద్ర మంత్రి గారు వస్తూ ఉన్నారు. దానికి ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి, పార్టీ ఆఫీస్లో కూడా జెండా ఎగిరేసి ఈ కార్యక్రమం రావాలని జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తా ఉన్నాను. 17 సెప్టెంబర్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం మీకు అందరికి తెలుసు. 1948లో పటేల్ గారు ఆధ్వర్యంలో మనం జయించిన తర్వాత ఇది విలీనం కావడం జరిగింది. కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు. కర్ణాటకలో ఏది గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు అధికారం రానప్పుడు ప్రతి ఒక్కరు నేను కూడా విమోచన దినం చేస్తామని బాగా ఎన్నోసార్లు స్ట్రైక్ చేయడం జరిగింది. తను అధికారం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల దాకా కనీసం చీమకుట్టినట్టు లేకుండా ఎప్పుడైతే 2023లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు జాతీయ సమైక్య దినం అనే కార్యక్రమం తీసుకోబడ్డది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు కూడా విమోచనం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఆ రోజు నుంచే మనకు విముక్తి అయింది. విమోచన దినాన్ని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చేసిన తర్వాత జాతీయ పరిపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, మీ ఏఐసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారు గుల్బర్గా కూడా దీంట్లోనే ఉండే, మరి ఇదే రజాకార్ల పాలన, నిజాం పాలన ఉన్నప్పుడు ఇదే పరిపాలన కంటిన్యూ జరిగితే ఈ రోజు మీ ఏఐసిసి అధ్యక్షుడిగా అవుతుండనా, ఇన్నిసార్లు ఎంపీ, ఎమ్మెల్యే అవుతుండనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కనీసం వీళ్ళకన్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిసరంలో అధికారికంగా నిర్వహించాలని మా డిమాండ్.